నిజామాబాద్ జిల్లాలో అనేక మంది రైతులు ఆయిల్ ఫామ్ పంట వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మన నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి సంబంధించి అనేక మంది రైతులు సాగు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా ఆయిల్ ఫామ్ సాగులో ఇప్పటికే గెలలు కత్తిరించిన రైతులు ఉన్నారు. ఆ రైతు ఎన్ని టన్నుల గెలలు కత్తిరించారు, దానికి సంబంధించి ఈ రైతునైతే అడుగుదాం. ఎన్ని ఎకరాలు వేసారు, మీరు ఎన్ని ఎకరాలు వేసారు, ఎన్ని రోజులైంది? మేము 8 ఎకరాలు వేసినాం. ఆ, మన జూన్కు మూడు మూడు సంవత్సరాలు అయింది. ఆ, జూన్ నుంచి పంట చాలా అయింది. చాలా అయింది. ఎట్లా తీసారు, ఎంత తీసారు? ఫస్ట్ 2 టన్నులన్నర 3 టన్నులు వచ్చింది. ఆ, ఇప్పుడు 4 టన్నులు 5 టన్నుల దాకా వస్తున్నది ఇప్పుడు. ఉమ్. ఆ, ఇంకా ఇప్పుడు ఎన్నటి తీసారు గెలలు? నిన్న తీసినాం. తీసారు. ఎట్లా ఏమన్నా 5 టన్నులు వచ్చిందా? 4 టన్నుల నర వచ్చింది. లాభం ఉన్నదా ఇతర పంటల కంటే? ఇది నష్టం ఉన్నదా? లాభం అంటే ఇక మాకు వేరే పంటలు పసుపుకు ఎక్కువ లాభం ఉంటుంది, కానీ పని ఎక్కువ ఉంటుందని ఆ, ఇవి పెట్టుకున్నాం అన్నట్లు. మంచిదేనా ఇది? మంచిదే. ఇతర పని- రైతులకు పెట్టచ్చా? పని తక్కువ ఉంటుంది అన్నట్లు. లాభం ఎక్కువ ఉంటుంది. లేబర్ లేని దానికి పని మనకు నడుస్తుంది ఉమ్. అట్లా. ఇప్పటివరకు కూడా 8 ఎకరాల్లో ఎన్ని టన్నులు వచ్చినాయి మీకు? ఇప్పటిదాకా 40 టన్నుల దాకా వచ్చింది జూన్ నుంచి. 8 ఎకరాలలో మంచి లాభమే వచ్చింది మరి. ఆ. ఓకే. ఇప్పుడు రోజు ఎన్నిసార్లు నీళ్లు పెడతావు దీనికి? ఎట్లా పెడతావు నీళ్ళు? ఇప్పుడు ఈ రోజు వాడుతున్నాయి కదా, ఆ, నన్ను 2 రోజులు గ్యాప్ వస్తాం, మళ్ళీ 3వ నాటికి మళ్ళీ ఇస్తాం. వీటికి ఆ. దినం రోజు రోజు పెట్టవా? పెట్టాం, దినం ఒక సైడ్ పెడతాం అన్నట్లు. ఆ, ఇలా 3 సెక్షన్ చేసినాం. ఆ. 2 రోజులు పోగా మళ్ళీ దీనికి 3వ దినం మాకు దీనికి 2 రోజులకు ఒకసారి నీళ్లు అందియాలి అందియాల. ఖచ్చితంగా. ఆ. అందియకుంటే మొగ గోళలు వస్తాయి. మగవాళ్ళు వస్తాయని సార్లు చెప్తున్నారు. చూసిరా మీరు ఎప్పుడన్నా మొగ గోళలు రాగా? మగవాళ్ళు అవన్నీ మగవాళ్ళే. నీళ్ళు తక్కువైనాయి దానికి ఏమన్నా? అప్పుడు ఎట్లయినా తెలియదు ఇక. ఆ, ఇప్పుడు తక్కువ నీళ్ళు తక్కువ అయితే 6 నెలల నాటికి మగవాళ్ళు వస్తాయని చెప్తున్నారు. ఆహాహా. అట్లా. ఆ. చూడొచ్చు, రైతాంగం పూర్తి స్థాయిలో చెట్లకు రోజువారీగా నీళ్ళు అందించాలనే క్రమం తప్పకుండా ఆదేశాలు ఉన్నాయి. కానీ రైతుల దగ్గర నీళ్లు తక్కువ ఉన్నప్పుడు, కానీ ఇతర అత్యధికంగా భూమి సాగు చేస్తున్నప్పుడు కానీ రెండు దఫాలుగా నీళ్లు పెడుతుంటారు. అందులో భాగంగా రోజువారీగా నీళ్లు పెట్టడం సహజంగా మారింది. కానీ రైతాంగానికి పూర్తి స్థాయిలో ఈ ఆయిల్ ఫామ్ సాగు చేయడం వల్ల 8 ఎకరాల వేసాను, దానికి సంబంధించి ఇప్పటి వరకు 25 టన్నుల వరకు కూడా 40 టన్నుల వరకు కూడా ఆయిల్ ఫామ్కి సంబంధించి దిగుబడి వచ్చింది. దానివల్ల లాభాలు అయితే సాధిస్తున్నాం. కానీ ప్రతి రైతు కూడా ఆయిల్ ఫామ్ సాగు చేయాలని కోరుతున్నామని చెప్పి రైతు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా మొదటి నుండి ఆయిల్ చెట్లకు ఏదైతే నీటి తడులు అందిస్తారో, నీటి తడులు క్రమం తప్పకుండా అందించాలి. నీటి తడులు క్రమం తప్పినట్లయితే మొగ్గ గొలలు వస్తాయి, దానివల్ల రైతులు నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఒకసారి నీటి తడి తక్కువైతే 6 నెలల తర్వాత దాని ఫలితం కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అలా చేయకుండా రోజువారీగా నీళ్ళు అందించాలి. రోజువారీగా నీళ్ళు అందించినప్పుడే ఆయిల్ ఫామ్ సాగు అత్యధికంగా లాభాలు సాధించే దిశగా దిగుబడులు అధికంగా వస్తాయని చెప్పి అధికారులు సూచిస్తున్నప్పటికీ కూడా రైతాంగం కూడా అటువైపు దిశగా వెళ్తున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, అదేవిధంగా జక్రన్పల్లి మండలంలోని అర్గుల్ గ్రామము, అదేవిధంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఆదర్శ రైతులు ఉన్నారు. ఆయిల్ ఫామ్ సాగులో అత్యధికంగా లాభాలు సాధిస్తున్న రైతులు అనేక మంది ఉండడం వల్ల పూర్తి స్థాయిలో ఆయిల్ సాగుకు రైతులు మరింత మొగ్గు చూపి పంట వేసే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి కోరుతుంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో ఈ ఆయిల్ ఫామ్కు సంబంధించిన కర్మాగారాన్ని కూడా ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వము సన్నాహాలు ఇప్పటికే చూసింది. దానికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలోని ఇటు జక్రాన్పల్లి, అదేవిధంగా మాక్లూరు, ఆలూరు మండలాల సరిహద్దుల్లో సరైన ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన భూమిని తనిఖీలో అధికారుల యంత్రాంగం ఇప్పటికే చూసిన పరిస్థితి. నిజామాబాద్ జిల్లా సంబంధించిన మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిలు కూడా ఆ భూములను సందర్శించారు. పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ఆ భూమికి సంబంధించిన పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసిన తర్వాత ఫ్యాక్టరీకి సంబంధించిన భూమి అనుకూలంగా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ కర్మాగారానికి భూమి కేటాయించే అవకాశాలు ఉన్నాయి. త్వరితగతిన ఆ భూమి కేటాయిస్తే రైతులకు 50 కిలోమీటర్ల రేషియోలో ఉన్న పూర్తిగా పంటను తీసుకెళ్ళి అక్కడికి అందించే దిశగా రైతులకు ఎలాంటి రవాణా ఖర్చులు లేకుండా ఉండే విధంగా ఉంటుంది. అదేవైపు నిజామాబాద్ జిల్లాలో ఇటు వేల్పూరు, అదేవిధంగా అంకాపూరు గ్రామాలతో పాటు అటు వెల్కటూరు గ్రామాల్లో ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసాం, ఆ కొనుగోలు సెంటర్ ద్వారా రైతులకు అక్కడికి తీసుకొచ్చి ఇవ్వాల్సిన బాధ్యత. అక్కడి వరకు తీసుకొచ్చే రైతులందరికీ కూడా ఉచితంగానే ట్రాన్స్పోర్టు ఇస్తున్నాం. కంపెనీ భరిస్తుంది ఆ ట్రాన్స్పోర్ట్ కూడా. ఎక్కడా రైతాంగానికి ఇబ్బందులు లేకుండా ఆయిల్ సాగుకు సంబంధించిన రైతులందరికీ
సేవలు చేస్తున్నామని చెప్పి కంపెనీ చెప్తుంది. కానీ పూర్తి స్థాయిలో రైతాంగము పంటలు వేసేటప్పుడు పంట దిగుబడి వచ్చే దిశగా మొదటి నుండి చివరి వరకు అంటే ప్రతి సంవత్సరము ప్రతి 3 నెలలకోసారి మందులు వేసుకోవాలి. మొదటి సంవత్సరం 750 గ్రాముల అన్ని రకాల మందులు కలిపి యూరియా, బీస్ అదేవిధంగా DAPలతో పాటు పొటాష్ కలిపి ఆ ఎరువులు వేసుకోవాలి. రెండవ సంవత్సరము కిలోన్నర వరకు వేసుకోవాలి. మూడో సంవత్సరము 2.5 కిలోలు వేసుకోవాలి. మొత్తంగా ఇలా పంటలకు సంబంధించి అధికగా సస్యరక్షణ చేస్తే దానికి సంబంధించిన అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆ కంపెనీ యజమానులు చెప్తున్నారు. రైతులు కూడా అదేవిధంగా పాటించే దిశగా పాటిస్తూ అత్యధికంగా లాభాలు సాధిస్తున్న పరిస్థితులు ఆయిల్ ఫామ్లో ఉన్నాయి. ప్రతి ఒక్క రైతు ప్రభుత్వం చెప్పిన విధంగా ఈ ఆయిల్ సాగు వైపు వెళ్తుంటే ఎలాంటి ఇబ్బందులు రావు, అనేక దిగుబడులు సాధించవచ్చు, రైతు లక్షాధికారి కోటీశ్వరుడు కావచ్చు అనే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు ఆయిల్ ఫామ్ సాగు వైపు వెళ్ళాలి, పంటల మార్పిడి చేయాలి. కూలీల కొరత ఉన్న సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పంటలు కేవలం ఒక రైతే తన పంటకు నీళ్ళు అందించే దిశగా డ్రిప్ ద్వారా అనేక సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇటువైపు సాగు చేస్తే గెలలు కోసేటప్పుడే కూలీలు అవసరం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మ్యాన్ పవర్ లేనప్పుడు కూడా పంటలు సాగు చేసుకునేది ఒకే ఒక పంట ఆయిల్ ఫామ్ పంట అని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి. తెలంగాణలో రైతులు లాభాల బాట నడిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్యధికంగా ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులకు ఎంతో లాభాలు ఉన్నాయని చెప్తున్నారు కంపెనీకి సంబంధించిన అధికారులు. అసలు ఆయిల్ సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలి, ఆయిల్ ఫామ్ పంట విస్తీర్ణం ఎంత ఉంది, నిజామాబాద్ జిల్లాలో కంపెనీకి సంబంధించిన ఫ్యాక్టరీ నిర్మాణం ఏమైనా చేపట్టే అవకాశాలు ఉన్నాయా, రైతులకు ఎలాంటి మెలకువలు ఇస్తే అత్యధికంగా ఆయిల్ ఫామ్ సాగు చేసే అవకాశాలు ఉంటాయనే అంశానికి సంబంధించి ఏరియా మేనేజర్ సాయి కిరణ్ ఉన్నారు. వారు చెప్పండి. రైతాంగం పూర్తిగా అధిక లాభాలు సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అటువైపు మొగ్గు చూపుతుంది. అత్యధికంగా పంట మార్పిడిలో భాగంగా గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము ఆయిల్ ఫామ్ సాగుకు ప్రత్యేక చర్యలు చూపెడుతుంది. అందులో భాగంగానే ఆయిల్ ఫామ్ నిజామాబాద్ జిల్లాలో సుమారు 7,000 ఎకరాల వరకు కూడా సాగైన పరిస్థితి ఉంది. ఎలాంటి మెలకువలు ఉంటే ఆయిల్ ఫామ్లో అత్యధికంగా దిగుబడి సాధించవచ్చు, ఒక ఎకరానికి ఎన్ని క్వింటాల గెలలు వస్తాయి? మొదటగా మనకి రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు సాయి కిరణ్. అయితే ఈ నిజామాబాద్ జిల్లాని మనకి గవర్నమెంట్ వాళ్ళు ప్రీయూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి అసైన్ చేయడం జరిగింది. అయితే ఈ నిజామాబాద్లో ఉన్న 27 మండలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ కూడా ప్లాంటేషన్ కొరకు ముందుకొచ్చే రైతులకి మొక్కలు ఇచ్చే బాధ్యత కంపెనీది. తర్వాత అలానే 3 సంవత్సరాల తర్వాత వచ్చే దిగుబడిని ప్రొక్యూర్ చేసుకునే దిశగా కూడా ఇప్పుడు మన కంపెనీ వెళ్తుంది. లాస్ట్ 8 నెలల నుండి మనం ప్రొక్యూర్ చేసుకుంటూ ఉన్నాము ఈ ఫ్రూట్ ఏదైతే ఉందో. దీన్ని దగ్గరగా ఒక 1500 టన్నుల వరకు, మెట్రిక్ టన్నుల వరకు ఇప్పటివరకు ప్రొక్యూర్ చేసుకున్నాం. దానికి గాను రైతులకి 3 కోట్ల అమౌంట్ వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందండి. అయితే మొదటగా మనకి మెయింటెనెన్స్ విషయానికి వస్తే పామాయిల్ అనేది మొదటి 3 సంవత్సరాలు కూడా అంతర పంటలు వేసుకొని మధ్యలో దాన్ని ఎదుగుదల కోసం మాత్రమే, అంటే దాన్ని పెంచుకోవడం మాత్రమే మెయిన్ ఫార్మర్ చేయాల్సిన విషయం అనమాట. మొదటగా ఏం చేస్తున్నారంటే మనం చెప్పింది స్టార్టింగ్లో 3 సంవత్సరాలు కూడా అంతర పంటలు వేసుకోవచ్చు, 4వ సంవత్సరం నుండి దిగుబడి వస్తుందని చెప్పాము. ఇప్పుడు కూడా అదే దిశగా మన రైతులందరూ కూడా వెళ్తున్నారు. 36 నెలలు దాటగానే మనం ఫస్ట్ కోత అనేది జరుపుతున్నాం. అప్పటి నుంచి ప్రతి నెల కూడా దీని కోత అనేది రైతులు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ మొదటి 3 సంవత్సరాలు కూడా అంతర పంటలు ఏవైతే వేస్తున్నారో ఈ అంతరంగా దున్నడం అనేది కొంచెం దూరం నుంచి దున్నుకోవాలండి. ఎప్పుడైనా కానీ మనకి చెట్టు నాటిన మొదటి సంవత్సరం 1 మీటరు వెడల్పు వదిలేసుకొని ఆ పక్క నుంచి దున్నుకోవడం, 2వ సంవత్సరం అయితే 2 మీటర్లు, 3వ సంవత్సరం వచ్చేసి 3 మీటర్ల వరకు ఆ చెట్టు వేరు అనేది, ఆ స్పేస్ అనేది ఆ చెట్టుకి ఇచ్చేయాలి. ఆ చెట్టుకి ఇచ్చినట్టయితే కనుక మనం ఖచ్చితంగా 3వ సంవత్సరం తర్వాత అధిక లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇప్పుడు 3 మీటర్ల తర్వాత దున్నుకోవాలి 3వ సంవత్సరం అన్నారు. ఆ 3 మీటర్ల వరకు దానికి సంబంధించిన వేర్లు గ్రోత్ వస్తుంటాయి? ఖచ్చితంగా వస్తాయండి. మనకి ఇప్పుడు ఈ మట్ట ఏదైతే ఉందో ఇటు చూపించగలిగితే, ఆ మట్ట ఏదైతే ఉందో ఆ మట్ట అంచు వరకు కూడా మనకి వేరు అనేది పాకుతుంది. అక్కడ వరకు మనం దాన్ని నీళ్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే రీసెంట్గా మనం ఏం చేసామంటే ఒక్క డ్రిప్ సరిపోవట్లేదు అని చెప్పి రైతులకి అదనంగా రెండో డ్రిప్ కూడా వేసుకోమని చెప్తున్నాం. అక్కడ చూసినట్టయితే మీకు 2వ లేటరల్ కూడా కనిపిస్తుంది. 2 పక్కల 2 లేటరల్ వేసుకొని 4 జట్లు పెట్టుకొని రైతులు అనేది ముందుకు సాగుతున్నారు. అంటే ప్రధానంగా ఈ చెట్టుకు సంబంధించిన ఆకు చివరి వరకు ఉంటే అక్కడి వరకు కూడా ఏర్లు వస్తుంటాయా? వస్తాయండి. మొదటి సంవత్సరం నుంచి కూడా ఆ చెట్టు గ్రోత్ అనేది అలానే ఉంటుంది.
మొదటి సంవత్సరం నేను చెప్పినట్టు 1, రెండో సంవత్సరం 2 మీటర్లు, మూడో సంవత్సరం 3 మీటర్లు. నాలుగో సంవత్సరంలో అంతరంగా ఎటువంటి దున్నడాలు గానీ ఏమీ జరపకుండా, ఏమీ చేయకూడదు. ఏమీ జరపకుండా చెట్టు మీద దృష్టి పెట్టి ఉంచితే గనక ఖచ్చితంగా మనకి ఎకరానికి 5 నుండి 6 టన్నులు వచ్చే అవకాశం ఉంటది. అంటే మొదటి సంవత్సరం నుంచి మూడో సంవత్సరం వరకు చెట్టును పెంచాలంటే ఎలాంటి మందులు వాడాలి? అంటే రైతులకు చాలా మందికి అవగాహన చాలా తక్కువ ఉంది. అందరూ కూడా మీకు కంపెనీకి సంబంధించిన అధికారులు వచ్చినప్పటికి కూడా ప్రతి రైతు అలా పాటించడం లేదు. అలా ఎలా పాటిస్తే బాగుంటుంది? అయితే మొదటి సంవత్సరం నుండి మొక్క నాటిన దగ్గర నుంచి కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి దీనికంటూ మందులు వేసుకోవాలండి. మందులు అంటే ఎరువులు మనకి యూరియా 1, సూపర్ 1, పొటాష్ 1, DAP మీరు వేసే ఏవైతే ఎరువులు కాంప్లెక్స్‌లు ఉన్నాయో అవే ఎరువులతో వీటిని పెంచగలం. అయితే మొదటి సంవత్సరంలో వచ్చి చెట్టుకి యూరియా, సూపరు, పొటాష్ 3 కలిపేసి 750 కేజీల వరకు 750 గ్రాముల వరకు పడుతుంది. అలాగా రెండో సంవత్సరంలో వచ్చేసరికి 750 ఇంటూ 2 1500 గ్రాములు పడుతుంది. తర్వాత 750 ఇంటూ 3 మూడో సంవత్సరంలో అంటే దగ్గరగా 2200 గ్రాముల వరకు పడుతుంది. అలాగా మూడో సంవత్సరం నుండి కూడా అదే కెపాసిటీతో మెయింటైన్ చేయాలి చెట్టుని. ప్రతి 3 నెలలకు ఒకసారి 2 కేజీల చొప్పున మందులు వేసుకోవాలి. అలానే ఈ నిజామాబాద్ జిల్లా రైతాంగానికి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడున్న భూములు చాలా మెరుగైన భూములండి. ఇంతకుముందు పసుపు సాగు చేసినవి, లేదంటే మొక్క సాగు చేసినవి, కమర్షియల్ పంటలు వేసిన భూములు. ఇలాంటి భూముల్లో పామాయిల్ అనేది మనం అత్యధికంగా దిగుబడిని సాధించగలం. దగ్గరగా 6-7 సంవత్సరాల్లోనే మేము టార్గెట్ చేసేది ఒక్కొక్క ఎకరానికి 12 నుండి 15 టన్నుల వరకు టార్గెట్ పెట్టుకుంటున్నామండి. మనం ఇచ్చిన ఈ వెరైటీ కూడా ఏదైతే ఉందో ML 161 అనేది FGV కంపెనీ వాళ్ళ స్ప్రౌట్ అనేది తెచ్చుకున్నాం మనం. చాలా నెంబర్ 1గా మలేషియాలో ఆల్రెడీ మనం దిగుబడులు చూస్తున్నాం. అదే క్రమమైన దిగుబడులు మనం ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 6-7 సంవత్సరాల్లో ఒక 12 నుండి 15 టన్నుల వరకు వస్తుందనే ఎక్స్పెక్టేషన్ ఉంది మనకి. మొదటి 3 సంవత్సరాలు చెట్టును పెంచాలి. చెట్టును పెంచిన తర్వాత ఖాతా వస్తుంది, రైతులకు ఉపయోగం ఉంటుంది. ఎన్ని సంవత్సరాల వరకు ఈ ఖాతా వస్తుంది? ఇలాగా 4వ సంవత్సరంలో మొదలైన ఖాతా 30 సంవత్సరాల వరకు ఉంటుందండి. 30 సంవత్సరాల వరకు కూడా మనం ఎకనామిక్ ఈల్డ్ అంటాం. ఆ ఈల్డ్ అనేది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 30 సంవత్సరాల తర్వాత కూడా ఈ చెట్టు అనేది కాతిస్తుంది. బట్ కాకపోతే ఇప్పటికీ మనకి అంత యంత్రాంగం రాలేదు. అప్పుడు హార్వెస్ట్ చేయగలిగే యంత్రాంగం ఇంకా రాలేదు కాబట్టి ఆ తర్వాత ఈ మొక్కని తొలగించుకొని మళ్ళీ ఈ మొక్కని మధ్యలో నాటుకోవచ్చు. చివరిగా రైతులకు ఏం చెప్తారు? ఆల్రెడీ ఇప్పటివరకు ఎవరైతే రైతులు వేశారో వాళ్ళందరూ కూడా మంచి దిగుబడులు సాధిస్తున్నారు. అలానే ఇంకా కొంతమంది రైతులు ముందుకొచ్చి ఈ ఆయిల్ పామ్ సాగు అనే దాన్ని, ఈ స్కీమ్ని లబ్ధి పొంది చాలా మంచి అవకాశాలు ఉంటాయండి దీనిలో. చాలా మంచి దిగుబడులు వస్తాయి. వేరే పంటల కంటే కూలీ ఖర్చులు తక్కువ, కూలీ అవసరాలు తక్కువ. కాబట్టి అందరూ కూడా పామాయిల్ సాగు వైపు తిరిగి సాగు చేసుకోవాలని చెప్పి రైతులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఎల్లప్పుడూ ఈ ప్రియూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది రైతుకి చేదోడు వాదోడుగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మొత్తంగా చూడొచ్చు, రైతాంగం కోసం ఏదైతే ఈ ఆయిల్ ఫామ్ సాగునో అధిక లాభాలు సాధించే దిశగా ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు రైతులు. పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో 7,000 ఎకరాలు సుమారుగా పంట వేశారు. ఇప్పటికే 3 సంవత్సరాలు దాటిన ఆయిల్ ఫామ్ సాగులో రైతులందరూ కూడా గెలలు వస్తున్నాయి. రైతులకు అధిక దిగుబడులు కూడా వస్తున్నాయి. రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ మరింత రైతులు ఈ ఆయిల్ ఫామ్ సాగు వైపు వెళ్తే అంతర పంటగా 3 సంవత్సరాల వరకు ఇతర పంటలు కూడా వేసుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి ఖచ్చితంగా రైతాంగము పంట మార్పిడి కోసం ప్రభుత్వం సూచిస్తున్న అటువైపు పంటల మార్పిడితో అనేక లాభాలు సాధించే దిశగా ప్రయత్నాలు సాగిస్తే రైతులు అధిక లాభాలు సాధించవచ్చు అనే సూచనగా ఈ ఆయిల్ ఫామ్కి సంబంధించిన ప్రియూనిక్ కంపెనీ వారు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వము చెప్పిన విధంగా పంటల మార్పిడి చేస్తూ అదేవిధంగా అధిక లాభాలు సాధించాలి రైతులని కోరుకుందాం. ఇది ఇక్కడ పరిస్థితి. కనుక సజీంతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్.